నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, 2019 నుంచి 2024 మధ్య మద్యం సరఫరా కొనుగోలు మధ్య అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈడీ సిట్ విచారణ అనేది జరుగుతుంది. అప్పుడు అసలు ఎలాంటి నేరాలు అనేవి జరిగాయి, ముఖ్యంగా ప్రభుత్వ సంస్థ నుంచి కొన్ని ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థలకు మాత్రమే ఇచ్చి భారీగా లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బట్ దీన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేస్తున్నారు, అలాంటిది ఏం లేదని కొట్టిపాడేస్తున్నారు. నిజంగా అప్పుడు ఏం జరిగింది, ప్రస్తుతం విచారణ అనేది ఎలా కొనసాగుతుంది? అసలు దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ వాళ్ళు ఇది ఫేక్ మా మీద క్రియేట్ చేస్తారు అనే ముందు అసలు ఈ మద్యం కుంభకోణం ఎలా బయటకు వచ్చిందో మనం మాట్లాడుకోవాలి. ఎవరు విజయసాయి రెడ్డి బయట పెట్టాడు. మమ్మల్ని దొంగలు అంటారేంటి, ఆ సినిమాలో బ్రహ్మానందం రవితేజ ఎవరు ఉంటారు, అరే నేనేంటారు దొంగ వెనకొచ్చేవాడు ఎవడు అంటాడు చూడు, అలాగా అక్కడ దొరికిపోగానే విజయసాయి రెడ్డి ఏదైతే ఆ పోర్టుకు సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయంలో విజయసాయి రెడ్డి ఆ రోజున మీడియా ముందుకు రావటం, ఆయన కూడా విచారణ ఎదుర్కోవటం, పోలీసులు దర్యాప్తు ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పింది, అరే బాబు మేమేం దొంగలం, అంతకంటే పెద్ద దొంగలు ఉన్నారు, రాజు కసిరెడ్డి ఉన్నాడు, మరి ఈ ధనుంజయ రెడ్డి ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. ఆయనే చెప్పాడు స్వయంగా మా ఇంట్లోనే మీటింగ్ పెట్టుకున్నారని. 2 సార్లు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న విజయసాయి రెడ్డి ఇంట్లో పెట్టుకున్నా, హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్న విజయసాయి రెడ్డి ఇంట్లో పెట్టుకున్నది కూడా వీళ్ళే. ఎవరున్నారు ఆ మీటింగ్లో అంటే ఈ ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, ఆ తర్వాత ధనుంజయ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి ఉన్నాడు, ఈ రాజ్ కసిరెడ్డి ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకున్నారు అంటే గతంలో ఉన్నవే మనం కంటిన్యూ చేస్తూ దాంట్లో ఉన్న ఆ క్వాలిటీని తగ్గిద్దాం, ఆ క్వాలిటీ తగ్గించేసి జే బ్రాండ్స్ తయారు చేసి వింత వింత పేర్లన్నీ పెట్టేసి వాటికి స్పెషల్ స్టేటస్ రాష్ట్రానికి లేదు కానీ బ్రాండ్లు అయితే పెట్టారు. గోల్డ్ మెడల్ పెట్టారు, టీచర్ సిగ్నేచర్స్ పెట్టారు, ఇంకా వాళ్ళ ఇష్టం. ఈ జే బ్రాండ్స్ ఏ విధంగా విచ్చలవిడిగా ఆ రోజున మరి ప్రజల్లోకి తీసుకొచ్చారు, అవి తాగి వాళ్ళు అనారోగ్యం పాలు ఎలా అయ్యారు అందరికీ తెలిసిన విషయం. మరి దాంట్లో వీళ్ళు ఈ డబ్బుల లావాదేవీలు ఎలా జరిపారు, ఒక్కొక్క బాక్స్కి గతంలో ఎంత ఉంది, వీళ్ళెంత కలెక్ట్ చేశారు, మరి ఆ లిక్కర్కి సంబంధించిన అవన్నీ కూడా ఈ రోజున ఈడీ ఎంటర్ అయింది. ఎక్కువగా వీళ్ళు డబ్బుని ఎన్ని విధాలుగా చేశారు అంటే సినిమాల్లో పెట్టారు, ల్యాండ్స్ దీంట్లో పెట్టారు, అదేవిధంగా హాస్పిటల్స్ మీద పెట్టారు, ఒకటిగా చెప్పుకుంటూ వెళ్తే బంగారం కొనుగోలు చేశారు. ఇంకా మంచిగా వాళ్ళు యూత్ ఎవరైతే పిల్లలు చక్కగా ఇంజనీరింగ్ చదువుకొని మంచి స్థాయిలో ఉండి చక్కగా ఏ ఉద్యోగమో చేసుకునే వాళ్ళని వీళ్ళ డబ్బులు డెన్నెలకు వాళ్ళని కాపలా పెట్టారు. పాపం వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేశారు. 25 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న పిల్లలు ఆ కాఫీ స్టాల్లో ఎక్కడో పని చేస్తున్నారు, 30,000 నెలకట్లాగా. వాళ్ళను కూడా తీసుకొచ్చేసి అరే ఇదేంటి ఇక్కడ పని చేయటం, కాఫీ కప్పులు కడుక్కోవటం ఏంటి, వచ్చేసి దర్జాగా కాఫీ తాగుతూ అడ్డానికి నువ్వు కాపలా కూర్చో అని చెప్పి కూర్చోబెట్టారు. ఇది మరి రాజకసిరెడ్డి ఏం మాట్లాడతాడు, అమ్మమ్మో నేను చెప్పానంటే అంతిమ లబ్ధిదారుడు పేరు చెప్తే నాకు అంతిమ యాత్రే అని అంటాడు ఒకడు. ఇంకొకరు అంటారు భలే వాళ్లే మీరు అన్నీ మీరే చెప్తున్నారు కదా, మరి చెప్పినప్పుడు మమ్మల్ని ఎందుకు విచారణ చేస్తున్నారు అని చెప్పి ఇంకొకరు అంటారు. అతి తెలివితేటలు చాలా బాగా ప్రదర్శిస్తున్నారు. మరి 32,000 మంది ఆడబడుచుల తాళిబొట్లు తెగటానికి మీరు అందరూ కారణమయ్యారు రాష్ట్రంలో. ఈ రోజున లివర్ చెడిపోయి, కిడ్నీ చెడిపోయి, మరి బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి ఈ కల్తీ మద్యం తాగటం వల్ల, రంగు స్పిరిట్ ఏమి లేదు దాంట్లో, అది తాగటం వల్ల ఎంతమంది అనారోగ్యం పాలయ్యి ఈ రోజున మంచాన పడి ఆ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మరి ఇవన్నీ ఎవరికి చెప్పాలి? మరి మీకు సంబంధం లేకపోతే మీరు ఆ రోజున ఎందుకు విజయసాయి రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టారు, ఎందుకు ఇలాంటి బ్రాండ్స్ అమ్మారు, అసలు జగన్మోహన్ రెడ్డి మద్యం అనేది లేకుండా చేస్తాను, దానికి రేట్లు పెంచేస్తే మరి సామాన్య మానవుడు తాక్కుండా ఉంటాడు అని చెప్పేసి చాలా కథలు చెప్పాడు. ఆ తర్వాత మరి మద్యం షాపుల్లో మీరు ఎందుకు ఆన్లైన్ పేమెంట్ లేకుండా చేశారు, ట్రాన్సాక్షన్స్ ఓన్లీ క్యాష్ పేమెంట్ ఎందుకు తీసుకున్నారు? పురంధరేశ్వరి గారు ఆ విషయాన్ని అడిగితే విజయసాయి రెడ్డి ఏం మాట్లాడాడు, ఆ రోజున నీకు తాగే అలవాటు ఉందేమో మాకు లేదు, మరి అది కల్తీ జరిగిందని నువ్వెలా చెప్తున్నావు అని అడిగాడు ఒక మహిళను పట్టుకొని. ఇది వీళ్ళ నీచమైన ఈ కల్తీ లిక్కరు కుంభకోణం చరిత్ర. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున ఈడీ అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి కూడా మరి ఈడీ నోటీసులు ఇస్తే ఎలా ఉండిద్దంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే 25 ఏళ్ళు పక్కా శిక్ష పడిద్ది అన్నట్లుగా పడాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే రోజుకు ఒక డ్రామా, పూటకో వేషం, ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. నీకు మందులు అయిపోయినప్పుడల్లా వచ్చి మాట్లాడుతున్నావు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. నిజమా కాదా? మందులు పనిచేయట్లేదని కూడా చెప్పుకుంటున్నారు. నిజమా కాదా? అమావాస్య ఎందుకు వచ్చి మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు, మంగళవారం ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నారు ప్రోగ్రాంలు. అవన్నీ సమాధానం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మరి ఇలాంటి వేషాలు వేసేవాళ్ళు బయట ఉండాలని ఎవరు కోరుకుంటారు? కాబట్టి వీళ్ళు మద్యం కుంభకోణం చేయటం అనేది నిజం,
వాళ్ళు దాంట్లో ఏ రకంగా చేశారు, ఎన్ని విధాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడారు అనేది వాస్తవం. మరి ఎన్ని విధాలుగా వీళ్ళు ఈ రోజున తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం. ఈ ఈడీ ఏదైతే నిన్న ఈ రోజున వీళ్ళ మీద విచారణ జరుగుతుందో వీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు చెప్తారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేది వాళ్ళ పాఠం ఎప్పుడు ఉండేది. అది కాకపోతే చెప్తారు, కొంచెం లేట్ అయినా సరే అసలు విషయాలు బయటకు వస్తాయి. అంతిమ దోపిడీదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడటం ఖాయం అనేది ఈ రోజున ప్రతి ఒక్క, ఎందుకంటే దీంట్లో ఉన్న ధనంజయ రెడ్డి కూడా అంటున్నాడు, నేను అప్రూవర్గా మారిపోతాను విజయసాయి రెడ్డి లాగా, విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి కదా అని అంటున్నాడు. కానీ దాంట్లో కూడా కొన్ని లీగాలిటీస్ వల్ల ఏదైతే వీళ్ళు అప్రూవర్గా మారిపోతామని చెప్తూ బయటకు వెళితే మళ్ళీ ప్రమాదం. ఏం అవకతవకలు మళ్ళీ సృష్టిస్తారు, ఎక్కడి విషయాలు మనకి అందకుండా చేస్తారు. దాంట్లో ఉన్న ఏదైతే మనం ఒక పాయింట్ దొరికితే చాలు, ఆ తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఏదన్నా దొరికితే క్లూ అనుకుంటామో, ఆ క్లూ అనేది లేకుండా చేస్తారన్న భయంతో వీళ్ళు, బాబు మీరు బయట ఉండటం కరెక్ట్ కాదు, మీరు పోలీస్ స్టేషన్లో జైల్లోనే ఉండాలి అనేది వాళ్ళు కోరి వాళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయటం, బెయిల్ ఇచ్చారు, మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈ రోజున ఈడీ విచారణ జరుగుతుంది. ఈడీ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి కేసులు. ఎందుకంటే ఆయన మీద అక్రమ ఆస్తుల కేసులు ఈడీ, మరి సిబిఐ సిఐడి అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఎవరు ఏమనుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక చీకటిది ఈ మద్యం కుంభకోణం. ఆ చీకటి రోజులు చాలా దారుణంగా జరిగినాయి. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి శిక్ష పడాలి. ప్రజలు ఏదైతే కష్టాలు అనుభవించారో, వాళ్ళ కష్టాలకు కారణం ఎవరయ్యారో వాళ్ళకి శిక్ష పడితేనే వాళ్ళు ఎవరైతే 32,000 మంది చనిపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి. మేడం, ఇప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు ఉండుంటారంటారు ఇందులో? ఇప్పుడు నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ ఆ రోజు చేశాడమ్మా మంత్రిగా. ఆయన ఏం చెప్తున్నాడు, నాకేమి సంబంధం లేదు, వాళ్ళు సంతకాలు పెట్టమంటే పెట్టాను అంటున్నావు. నువ్వు మంత్రిగా ఉన్నావు, ఆ విషయం మర్చిపోతే ఎట్లాగా? వాళ్ళు పెట్టమంటే పెట్టడానికి అక్కడ విచక్షణ అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు పెట్టమంటున్నారు, బాగుందండి, అయితే నేను దీనికి రాజీనామా చేస్తాను, మీ మాట విని మీరు ఎవరన్నా మంచిగా ఉండే వాళ్ళైతే వాళ్ళని పెట్టుకోండి అని చెప్పి ఆయన ఆ రోజున చెప్పాలి. అది వదిలేసి ఈ రోజున పోలీసులు విచారణకు రమ్మంటే నాకు 75 ఏళ్ళు, నేను రాలేను, మీరే మా ఇంటికి రండి అన్నారు. సరే, ఆ రోజున వాళ్ళ ఇంటికే వెళ్ళింది సిట్టు, విచారణ జరిపారు. అక్కడున్న ఏదో ఫోన్ కానీ లేకపోతే ఇంకొక ల్యాప్టాప్ కానీ వాళ్ళు తీసుకోవటం జరిగింది. కానీ ఆయన చెప్పే మాటే అక్కడ ఎవరికి కూడా నచ్చని మాట. ఈ రోజున నిజంగా మీరు ఎక్సైజ్ శాఖ ఉంటే ఆ రోజున ఎక్సైజ్ శాఖలో మంత్రిగా మీ బాధ్యత ఏంటి, ఏం జరుగుతుంది, ఏ విధంగా రవాణా చేస్తున్నారు, ఇదంతా ఏ డిస్టిలరీస్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది ఈ మద్యం, మరి ఎక్కడికి ఇదంతా వెళుతుంది, మరి అక్రమంగా వెళ్తుందా లేకపోతే ఏంటి, మరి దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా దాంట్లో కూడా చాలా చేశారు. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నాకు సంబంధం లేదంటే ఎట్లాగా? దీంట్లో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వీళ్ళందరికీ ఉంది. ఎవరు? రాజకేశ్ రెడ్డి. ఎవరప్పా ఈ రాజకేశ్ రెడ్డి? తెలియదే మనకి, పేరు ఎప్పుడు వెళ్ళలేదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరయ్యా బాబు నీ లీగల్ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డి గారు, మర్చిపోయారా రాజకేశ్ రెడ్డి గారు? నేను అడిగిన తర్వాత జనాలు బాగా గుర్తుపెట్టుకున్నారు, మనం గుర్తులేదని చెప్పినా కూడా మొత్తం పూర్తి వివరాలతో సహా చెప్పి గుర్తు చేస్తున్నారని చెప్పేసి భయపడి ఆ మాట మళ్ళీ మాట్లాడలేదు. కాబట్టి దీంట్లో వీళ్ళు ఎన్ని రకాలుగా తప్పించుకోవాలని చెప్పి చూసినా ఎక్కడా కూడా వీళ్ళు తప్పించుకోలేరు అనేది వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.